హాయ్ అండి అందరికీ. ఇవాళనైతే మేము తోటకూర పకోడీ చేసుకున్నాం. ఎలా ఉందో మీకు కూడా చూపిస్తా. ఒక కడాయి తీసుకొని అందులో అల్లం, ఉప్పు, కారం, జీలకర్ర, మీకు వీలైతే సోంపు కూడా వేసుకోండి. ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను, చాలా బాగా టేస్ట్ ఉంటుందని. అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి కొంచెం కొంచెం కలుపుకోవాలి. క్వాలిటీ శనగపిండి కొన్ని వాటర్ తీసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్నాను, మీరు కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం తోటకూర వేసుకుంటూ కలుపుకోవాలి. నేను వేసుకున్న కారం కంటే పచ్చిమిర్చి వేసుకుంటేనే చాలా బాగుంటుంది, లేదు కాబట్టి నేను కారం వేసుకున్నాను. పిండి ఆకుకు పట్టేలా కలుపుకుంటూనే చాలా బాగా వస్తుంది. మీరు కూడా అలానే చేయండి. ఇప్పుడు తోటకూరలో పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అలా అయితేనే ఆకుకు చాలా బాగా పడుతుంది. వీక్లీ 2 times అయినా తోటకూర తినండి, హెల్త్కి చాలా మంచిది. తోటకూర నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇలా పకోడీ చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిండి కలిపేటప్పుడే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి, టైం సేవ్ అవుతుంది. సోడా వేయడం మర్చిపోయానండి, మీరు వేసుకోండి, నేను కూడా వేసుకున్నాను లాస్ట్లో. ఆయిల్ ఎలా హీట్ అవ్వాలంటే మనం తోటకూర పకోడీ వేసేటప్పుడే బుడగలు పైకి రావాలి, పైకి తేలాలి, అలా అయితే హీట్ అయినట్టు. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి, అలా అయితేనే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే మనం సోడా వేసాం కాబట్టి కరకరలాడతాయి తోటకూర పకోడీ. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా వస్తుందో అనుకున్నా, బట్ చాలా బాగా ఓకే చేయొచ్చులే అనుకున్నా. చాలా బాగా వచ్చాయి అన్నీ. లాస్ట్లో పిండి మొత్తం కడాయికి అతుక్కుపోయింది పాపం. క్రిస్పీగా వేగిన తర్వాతనే, రంగు కొంచెం చేంజ్ అయిన తర్వాతనే తీసుకోవాలి, లేదంటే మెత్తగా ఉంటాయి, మనకు టేస్ట్ కూడా చాలా బాగుండవు. ఇలా చేశాను మమ్మీ, బాగా వచ్చాయా, టేస్ట్ ఎలా ఉంది అంటే సూపర్ అంటుంది. ఎంతైనా తల్లికి కూతురు అంటే ఇష్టం కాబట్టి బాగాలేకపోయినా బాగుంది అని చెప్తుంది. అమ్మ ప్రేమ కదా, అలానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, మసాలా, జీలకర్ర కరెక్ట్గా సరిపోయాయి, అందుకే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.